గోరంట్ల కింగ్ ప్యాలెస్ కడప భవనంలో జన సైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజల కష్టాలు తీరనివని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు వైసీపీ పాలనకు ఎప్పుడెప్పుడు చరమగీతం పాడాలని ఎదురుచూస్తున్నారని అన్నారు. కడప నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ మాధవిరెడ్డిని గెలిపించుకోవడానికి కార్యాచరణ చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా 50 డివిజన్లో జన సైనికులతో పాటు టీడీపీ, బీజేపీ కార్యకర్తలను కలుపుకొని కలిసికట్టుగా ప్రచారానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవిరెడ్డిని గెలిపించుకుందామని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పొమ్మన విజయ్ తెలిపారు. ఈ రోజు జనసేన ఎన్నికల కార్యక్రమాల రాయలసీమ జోన్ 1 నిర్వాహక కమిటీ కో కన్వీనర్ పంద్ర రంజిత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. क्या बोले